నెక్స్ట్ లెసన్, థర్డ్ లెసన్, ఎన్నికల రాజకీయాలు. ఓకే, ఎన్నికల రాజకీయాలు. ఇక్కడ మనం చూసినట్టయితే అప్రజాస్వామ్య ఎన్నికల నుంచి ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి, ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటంటే ఎందుకు ఎన్నికలు అనేటివి, ఎందుకు అసలు ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయాలి. ఒకటి ఎగ్జాంపుల్కి ఇచ్చారు, హర్యానాలో శాసనసభ ఎన్నికలు అని చెప్పి. హర్యానాలో చూసినట్టయితే మనకు సంఘర్ష సమితి నాయకుడు ఎవరంట, శ్రీ దేవీలాల్ అంట. ఆ గురువారం రాత్రి అతను ఏం చేశాడు, కర్నాల్లో ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడాడు. అతనికి వయసు ఎంత, 76 సంవత్సరాల వయసు అంట. అయినప్పటికీ చూడండి ఆ రోజుల్లో చాలా తీరిక లేకుండా ఉన్నాడు. ఓకేనా, అతను రోజు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ చేస్తాడు తన డైలీ రొటీన్ అనేది, 11 గంటలకు ముగిస్తాడంట తన రాజకీయ పనులన్నీ. ఆ ఉదయము అప్పటికే అంటే ఇక్కడ కర్నాల్కి వచ్చే ముందే అతను 9 బహిరంగ సభలకు హాజరయ్యి స్పీచ్ ఇచ్చేసి తర్వాత అక్కడికి రావడం జరిగిందంట. ఈ విధంగా గడిచినటువంటి 23 నెలల నుంచి బహిరంగ సభలకు ఆయన హాజరవుతూనే ఉన్నాడు, ఎన్నికలకు సిద్ధం అవుతూనే ఉన్నాడంట. ఈ విధంగా 1987లో మనకు హర్యానాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జరగడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక వార్తాపత్రికలో ఇవ్వడం అనేది జరిగిందండి. 1982లో 1982 నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని పరిపాలించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అయిందే. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే చౌదరి దేవీలాల్ అండి. ఓకే, న్యాయం కోసం పోరాటం అనే ఉద్యమాన్ని నడిపించి లోక్దల్ అనేటువంటి కొత్త పార్టీని స్థాపించాడంట. వాళ్ళకు వ్యతిరేకంగా అంటే మనకు ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా, అట్లా మనకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అనేది ఎప్పుడు గెలుస్తూ వస్తుంది, దానికి ప్రతిపక్ష పార్టీ ఏంటి, లోక్దల్ అనమాట. ఈ విధంగా ఈ లోక్దల్ ఏం చేసిందంటే ప్రతిపక్షంగా ఉండడం అనేది జరిగింది. అక్కడ గెలిచినటువంటి ఈ పార్టీ తన పార్టీ ఎన్నికలలో గెలిస్తే రైతులు, చిన్న వ్యాపారస్తులకి రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో దేవీలాల్ ప్రకటించడం జరిగిందండి. తర్వాత ఏమైందంటే ప్రభుత్వం అనేది ఫస్ట్ ఇదే చేస్తాను అని చెప్పి తర్వాత చేయలేదన్నమాట. సో తద్వారా ఏమైందంటే ఆ పార్టీ నెక్స్ట్ టైం ఎన్నికల్లో తను ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి తన ప్రజలందరూ వీళ్ళకు ఓటు వేయలేదు అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సెకండ్ టైం ఎవరు గెలిచారు, లోక్దల్ పార్టీ గెలిచింది. లోక్దల్ పార్టీ తన భాగస్వామ్య పార్టీలు రాష్ట్ర విధానసభలో 90 స్థానాలలో 76 స్థానాలను గెలుచుకుందనమాట. లోక్దల్ సొంతంగా అయితే 60 స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిపత్యం అనేది సాధించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 5 స్థానాలు మాత్రమే గెలుచుకుందంట. అప్పుడేమో బాగా గెలిచింది. నెక్స్ట్ టైం చూడండి ఆ వాగ్దానం అనేది నెరవేర్చినందుకు గాను ప్రజలందరూ ఇలా ఓటేసి ఇలా గెలిపించడం అనేది జరిగింది. ఇలాగ ఎన్నికలు వచ్చిన తర్వాత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముందుగా రాజీనామా చేస్తారు. కొత్తగా ఎన్నికైనటువంటి లోక్దల్ శాసనసభలు దేవీలాల్ను తమ నాయకుడిగా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. గవర్నర్ దేవీలాల్ను ముఖ్యమంత్రిగా ఆహ్వానించడం జరిగింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 3 రోజుల తర్వాత అతను ముఖ్యమంత్రి అవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చూసుకోవాలంటే ఓకే, నెక్స్ట్ ఎన్నికలు ముగియగానే ఏం జరుగుతుందని. ఓకేనా, ఫస్ట్ రాజీనామా చేస్తారు ముందున్నటువంటి మాజీ వాళ్ళు, తర్వాత వీళ్ళు కొత్తగా ఎన్నికైన వాళ్ళేమో ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. గవర్నర్ చేయిస్తాడు వీళ్ళ చేత. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 3 రోజుల తర్వాత ఇతను అవ్వడం అనేది జరిగిందంట. ఇతను చెప్పినట్టు నేను తన మాట ఇచ్చాను కదా, ఇంకా చిన్న వ్యాపారులకు వీళ్ళ రుణాలు అనేటివి రద్దు చేస్తారని చెప్పి సో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా చేశారంట. ఈ విధంగా 4 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు. తదుపరిగా మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు అంటే 1991లో మళ్ళీ ఎన్నికలు జరగడం జరిగిందంట. జస్ట్ ఇచ్చారు మనకు ఎన్నికలు ఎందుకు అని ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే కానీ ఈ కథ బట్టి ఓకే, ఎన్నికలు ఎందుకు, మనకు ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క అభిప్రాయాలు వీళ్ళ యొక్క కష్టాలు తీర్చే వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడానికి యూజ్ అవుతుంది ఎన్నికలు అనేటివి. ఫస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేశారు, అందుకు మళ్ళీ వేరే వాళ్ళకి అందరూ ఓటు వేయడం వల్ల వాళ్ళు గెలిచారు చూడండి. సో ఈ విధంగా ఎన్నికలు ఎందుకు అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓకే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఇక్కడ మనకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిసి పరోక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మెయిన్ అధికారాలు స్వీకరించే వారిని. ఈ విధంగా ఎన్నికల ద్వారా
ఎవరు అధికారంలోకి రావాలి అనేది మనం ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నికలు ఎందుకు అవసరం అంటే మనకి ఇదే అనమాట. మనకు ఏ ప్రతినిధి కావాలో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుందండి. ఓకేనా, మనకు ఏ ప్రతినిధి కావాలో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రజలు తమ ప్రతినిధులను నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి వీలుంటుంది. వారు కోరుకుంటే కన్నా వాళ్ళని మార్చుకోవడానికి కూడా వీలుంటుంది అనమాట. అదే ఆ యాంత్రాంగమే ఏది అంటే ఎన్నికలు. ఓకేనా, దీని ద్వారా ఏం చేయొచ్చు, మనకు ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకోవచ్చు. లేదు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అనుకున్నా మార్చుకునే అధికారం కూడా ఉంటుంది. అదంతా మనం ఎవరి ద్వారా చేయవచ్చు అంటే ఈ ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని బేస్డ్గానే ఇదంతా జరుగుతుందన్నమాట. సో ప్రస్తుత కాలంలో ఏ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనైనా ఎన్నికలు అనేటివి తప్పనిసరిగా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. ప్రతి చాట ఇప్పుడు మనకు ఎన్నికలు పెట్టే జరుపుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో ఓటరు అనేక ఎంపికలను చేసుకుంటాడనమాట. ఫస్ట్ చూసినట్టయితే తమ కోసం చట్టాలు చేసే వారిని ఎంపిక చేసుకుంటారు. ఓకే, మన కోసం ఎవరైతే మంచిగా ఆలోచించి నిలబడతారో వాళ్ళనే ఎంచుకుందామని చెప్పి. నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారిని ముఖ్య నిర్ణయాలు తీసుకునే వారిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఏ పార్టీ విధానాలు ప్రభుత్వాన్ని శాసనాలు చేయడాన్ని నిర్ధారిస్తాయో ఆ పార్టీని ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనము పార్టీ బేస్ చేసుకొని వేయడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్, టీడీపీనా సంథింగ్ మనం ఇక్కడ చూసుకుంటాము. అవసరం లేదు, జస్ట్ ఇది మనకైతే కింది వాటిలో సరైనదేది సరికాందేది అన్న వాటిలో అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్డింగ్ ఇచ్చారు, ఒక ఎన్నికను ప్రజాస్వామ్యయుతంగా చేసేది ఏమిటి అని చెప్పి. ఏంటండి, మనకు చాలా దేశాల్లో కూడా ప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, ప్రజాస్వామ్య కాని దేశాల్లో కూడా కొన్ని రకాలైన ఎన్నికలు అనేటివి ఉంటున్నాయండి, నిర్వహిస్తున్నారు. కానీ మన ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు ఎలా ఉంటాయంటే ప్రతి వ్యక్తికి, ఓకేనా, మన దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఒక ఓటు హక్కు అనేది ఉంటుంది. కొన్ని ప్రజాస్వామ్య రాష్ట్రాలు ఎలా ఉంటుంది, సర్టైన్ కొంతమందికి మాత్రమే ఉంటుంది. సంథింగ్ క్వాలిఫికేషన్ కావచ్చు, వర్ణం సంబంధించి కావచ్చు, హై స్టేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఓన్లీ పురుషులకే కావచ్చు. అలాగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో చూసినట్టయితే అలా లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అయితే ఈ ప్రజాస్వామ్యం సంబంధించి అయితే ఎన్నికలు అనేటివి మనకు ప్రతి వ్యక్తికి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది. ఆ ఓటుకి కూడా సమానమైన విలువే ఉంటుంది. చదువు రాని చదువు రాకపోని ఎవరు వేసిన ఓటుకి ప్రతి ఒక్కరు వేసేది ఒక ఓటు కదా. సో ఇక్కడ మనకు ఆ ఒక్క ఓటుకి చాలా విలువ అనేది ఉంటుందన్నమాట. నువ్వు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది, సో నీ ఓటుకు విలువ ఎక్కువ ఇస్తాము, నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉంది, విలువ తక్కువ ఇస్తాము అని ఏమైనా ఉంటుందా? లేదు. ఓకే, ఈ విధంగా దేని నుంచి ఎంపిక చేసుకోవాలో స్పష్టంగా ఉండాలి. పార్టీలు అభ్యర్థులకు ఎన్నికలలో పోటీ చేయడానికి స్వేచ్ఛ అనేది ఉండాలన్నమాట. ఓటర్లకు నిజమైన ఎంపిక కోసం స్వేచ్ఛ ఇవ్వాలి. నిజంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి. బెదిరించడము ఇలాంటివి ఏం చేయకూడదు అనమాట. పక్కన వాళ్ళు వెళ్ళి మీరు నాకేస్తేనే లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను ఇలాంటివన్నీ బెదిరియకూడదు. వాడు నిజంగా ఎవరికైతే వేయాలనుకుంటున్నారో వేయడానికి వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎవరైనా పోటీ చేయాలనుకున్నా కూడా పోటీ చేయనియాలన్నమాట. ఓకేనా, ఇది. నెక్స్ట్ మూడవది చూసినట్టయితే ఇలాగ మనకు క్రింది క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులలో లేనిది ఏమిటి అని ఇస్తారు. ఇదైతే మనకు ఉండేటివి ఫస్ట్ చూసుకున్నాము. ప్రతి వ్యక్తికి ఓటు ఉండాలి, ప్రతి ఓటుకి ఒకే విలువ ఉండాలి అని. సెకండ్ది ఏంటి, దేని నుంచి ఎంపిక చేసుకోవాలో స్పష్టంగా ఉండాలన్నమాట. ఓకే, పార్టీలు అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ కలిగించాలి. ప్లస్ నిజమైన ఎంపిక చేసుకోవడానికి ఓటర్లకు కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వాలన్నమాట. ప్రెజర్ ఎక్కువ తేకూడదు అనమాట పార్టీ వాళ్ళు కూడా. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి, ఎంపిక నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వాలన్నమాట. ఎంపిక అనేది నిర్ణీత కాల వ్యవధుల్లో ఇవ్వాలి. ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ఒక 20 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించాలంటే ఎంత అవినీతి వస్తుంది. సో ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటే ఈ 5 ఇయర్స్ నేను బాగా చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ నన్ను గెలిపిస్తారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళు బాగా పనిచేస్తారు. ప్రతి 5 ఇయర్స్కి కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చేమో అలాంటివి ఉద్దేశించుకొని కూడా ఇక్కడ ఎన్నికలు అనేటివి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్, ప్రజలు ఎంపిక చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఎన్నుకోవాలి. ప్రజలు ఎంపిక చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఎన్నుకోబడాలి. అంటే ఎవరినైతే ప్రజలు ఎన్నిక చేసుకున్నారో వాళ్ళే ప్రభుత్వాన్ని శాసించాలన్నమాట. అంటే ప్రభుత్వాన్ని నడిపించాలి. ఫిఫ్త్, ప్రజలు వాస్తవంగా కోరుకున్న వారిని ఎంపిక చేసేలా ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి. మనమేమో ఓట్లేమో ఒకరికి వేస్తాము, ఆడేమో రాజకీయ పరంగా ఎన్నో
కుట్రలు కుతంత్రాలు జరిగేసి మనం వేసిన ఓటు వేరే వాళ్ళకి వెళ్ళడము, అట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా ఇక్కడ మనకి అంతా వేసిన తర్వాత ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళనే తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళని ఎన్నుకుంటున్నారు ఓకే పరిపాలన చేయడానికి. సో ఈ విధంగా స్వేచ్ఛగా జరిగిందంటే కనుక, న్యాయంగా జరిగిందంటే కనుక అదే మనకు ఎన్నికలు అనేటివి పరిగణలోకి తీసుకోబడతాయి అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకు సింపుల్గా తెలిపేది ఏంటంటే న్యాయంగా జరగాలన్నమాట ఎన్నికలు అనేటివి. ఓకే, ఎంతో మనము చూస్తున్నాం కదా, బ్యాలెట్లో మార్చేయడము ఇలాంటివన్నీ ఏం కాకుండా ఒకరు ఓటు బదులు ఇంకొకరు వేయడము, ఓకేనా, ఇలాగ చేయకుండా న్యాయంగా జరగాలి అని చెప్పి ఇక్కడ ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇదంతా నార్మల్గా చదివినా కూడా మనకు తెలిసిపోతుందండి. నెక్స్ట్, రాజకీయపరమైన పోటీ ఉండడము మంచిదేనా అంటే ఎస్ మంచిదే. ఎందుకు, ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు చేసే తప్పుల్ని ప్రతిపక్ష పార్టీ ఎత్తిపడుస్తుంది అనమాట. రేపు వీళ్ళైనప్పుడు వాళ్ళు ఎత్తిపడుస్తారు, తద్వారా ఎవరికి మంచి చేస్తారు, ప్రజలకు మంచి జరుగుతుందన్నమాట. ఇలా ఎత్తిపొడచడం వల్ల ఈ భయంతో అయినా సరే ఈ రాజకీయ పార్టీలు నెక్స్ట్ టైం ఓయమ్మ నేను కానీ ఇప్పుడు కానీ ఇట్లా చేశానంటే నెక్స్ట్ టైం నన్ను గెలవనివ్వరు, వాళ్ళకి వేసేస్తారు ఓట్లన్నీ, సో ఇప్పుడే నేను మంచిగా చేసి మంచిగా చేసుకోవాలని ఉదయం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా పోటీతత్వం ఉండడం మంచిదేనా అంటే మంచిదే అండి. ఈ విధంగా మనకు కొన్నిసార్లు ఎన్నికల్లో కూడా చూసినట్టయితే పార్టీలు అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి చవకబారు జిమ్మిక్కులన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఎన్నికల పోటీలో ప్రతిపక్ష పార్టీ వారు ఊరుకుంటారా, తెలిస్తే విషయం అనేది లేదు కదా, తెలిస్తే విషయం అనేది ఎవరు ఊరుకోరనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పెట్టాలి ఎన్నికలు, మళ్ళీ ఇక్కడ మనకు మోసం జరిగింది ఇలాగ ఎత్తిపొచ్చడానికి కూడా మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇలా అన్యాయంగా జరిగిందంటే కనుక ఎన్నికల్లో ఇలాగ మనకి న్యాయం కోసం కూడా ఈ విధంగా వీటికి కూడా యూజ్ అవుతుంది పోటీతత్వం అనేది. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇదంతా నార్మల్ ఇదే ఉంటుందండి, నార్మల్ మ్యాటరే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం చదివే వాళ్ళైతే జస్ట్ చదవచ్చు, కానీ మళ్ళీ ఇదే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వచ్చే వీలైతే ఉండదు. రాజ్యాంగపరమైన పోటీతత్వం ఉండదేనా మంచిదేనా అంటే ఎస్ మంచిదని చెప్పుకోవచ్చు. అసలు ఈ క్వశ్చన్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనకు ఒక చూడండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఒక షాపు యజమానికి తన లాభంపైనే ఆసక్తి ఉంటే గన వినియోగదారులకి మంచి సేవలు అందించాల్సి ఉంటుంది. అలా అతను చేయకపోతే ఏం చేస్తాడు, వినియోగదారుడు వేరే దుకాణానికి వెళ్ళిపోతాడు. సో దట్స్ వై ఏం చేస్తాడు, వీడు ఎలాగైతే చెప్తాడో అలాగా వీడు కస్టమర్ ఎలాగైతే చెప్తాడో వీళ్ళు అలాగా కట్టుబడి జవాబుదారీతనంగా చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా రాజకీయ నాయకులు కూడా ఈ పోటీ వల్ల చాలా నాయకులు అనేటి వారు వచ్చారు కదా, పార్టీ నాయకులు. సో నేను కానీ ఇప్పుడు కానీ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళు నన్ను గెలిపించరేమో, వేరే వాళ్ళకు ఓటేస్తారేమో అనేటువంటి భయంతో వీళ్ళ మంచిగా చేయడం అనేది జరుగుతుంది. సో పోటీతత్వం ఉండేది మంచిదే అని చెప్పచ్చండి. ఇక్కడ మనకు ఒకటి పిక్చర్ ఇచ్చారు, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అని చెప్పి. ఎన్నికల ముందేమో ఓకే నా దగ్గరేమో ఈ ఎన్నికల ప్రకటన వాగ్దానం ఉన్నాయి, ఓటు నాకే వేయి అని చెప్పి ఇక్కడ అడిగడానికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓటర్ల పెత్తనం అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక్కసారి వన్స్ ఓట్ వేసిన తర్వాత ఇంకంతా వాళ్ళ పెత్తనమే అని, అంటే కుక్క కాడ ఉన్నటువంటి ఆ ఫుడ్ రోటీ కూడా లాక్కెళ్ళిపోతున్నారు చూడండి. అంటే ఆ వాగ్దానాలన్నీ సంచిలో కట్టుకొని మూట కట్టుకొని వెళ్తారు అని చెప్పి. ఓకే, ఇది మనకు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎలా ఉంటుంది, ఓటర్ల యొక్క పరిస్థితి అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు, డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నారు. నెక్స్ట్, మన ఎన్నికల విధానం ఏమిటి, మన ఎన్నికల విధానం ఏమిటి ఇది కొంచెం చూడాలి, ఎందుకంటే చూద్దామండి. మన ఎన్నికల విభాగం చూసినట్టయితే ప్రజాస్వామ్యబద్ధమైనవి అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసు. ఇది ఎలా జరుగుతుంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా, లోక్సభ విధానసభలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ పదవీ కాలం అనేది ముగుస్తుంది, మళ్ళా కొత్తగా ఎన్నుకోవడం జరుగుతుంది. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది, ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు నెక్స్ట్ మళ్ళా అన్ని నియోజకవర్గాలలో ఎన్నికలు ఒకే రోజున కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి అన్నమాట. ఒకే రోజులో కంప్లీట్ అవ్వాలంటే అవ్వలేదు కదా, సో అట్లా ఒక 2 days అయినా అవ్వచ్చు, 3 days అయినా అవ్వచ్చు. ఈ విధంగా ఎన్నికలు అనేటివి జరుగుతాయండి, అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతాయి, ఒకే సమయానికి జరుగుతాయి. ఇదే మనకు సాధారణ ఎన్నికలు అని చెప్పి అంటాం అన్నమాట. వీటిల్నే మనం సాధారణ ఎన్నికలు. కొన్ని సందర్భాల్లో అయితే మనకు ఉన్నటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కానీ లేదా ఏదైనా కారణాల వల్ల రాజీనామా చేసి అక్కడ ఖాళీ ఏర్పడడం వల్ల కానీ కూడా మళ్ళీ మనకు ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి. ఓకేనా,
దీన్నే మనం ఏమంటామంటే ఉప ఎన్నిక అని చెప్పి అంటామండి. ఇక్కడైతే ఈ లెసన్లో అయితే మనం సాధారణ ఎన్నికలు అనేటివి ఎలా జరుగుతాయో చూద్దాము. నియోజకవర్గాలు కొన్ని మనకు ఇంతమంది కలిపి ఇది నియోజకవర్గం అని చెప్పి మనకు పీపుల్స్ లెక్కన మనకి ఇక్కడ నియోజకవర్గాలు అనేటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీలు వైఎస్ఆర్కి అయితే ఒకరు, టీడీపీకి అయితే ఒకరు, ఇట్లా సంథింగ్ బీజేపీకి అయితే ఒకరు, అట్లా ఎవ్రీ పార్టీ నుంచి ఒక్కొక్కరు ఆ నియోజకవర్గానికి ఉండడం అనేది జరుగుతుందండి. పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఫస్ట్లో చెప్పుకున్నాం కదా హర్యానా గురించి. అక్కడ 90 మంది శాసనసభ్యులు ఎన్నుకున్న విషయాన్ని మనం ఇక్కడ చదివాం కదా. హర్యానాలోని ప్రజలు ఇక్కడ అర్థం ఏమి, 90 మంది ప్రతి వ్యక్తి 90 మంది శాసనసభ్యులకి ఓటు వేశాడా అనేది కాదండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓకే ప్రాంత ఆధారంగా మన దేశంలో ఒక ప్రాంత ఆధారిత ప్రాతినిధ్య వ్యవస్థను మనము అనుసరిస్తూ ఉన్నాము. ఎన్నికల కొరకు ఏం చేస్తామంటే దేశాన్ని అనేక ప్రాంతాలుగా మనం విభజించడం జరుగుతుంది. వీటినే మనము ఎన్నికల నియోజకవర్గాలు అని చెప్పి పిలుస్తామండి. దాదాపు ఈ నియోజకవర్గాలన్నిటిలోనూ సేమ్గానే ఉంటాయన్నమాట. మనకు విస్తీర్ణం అంతా, మనకు ఉండేటువంటి జనాల సంఖ్య అంతా ఓకే విస్తీర్ణత పర్లేదు, జనాల సంఖ్య అంతా మనకు సేమ్ ఒకటేగా ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే ఈక్వల్గా రావాలి కదా నియోజకవర్గాలకు సంబంధించి ఓట్లు వేసిన తర్వాత లెక్కించడము. సో ఇది మనకు ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఒక ప్రతినిధిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పార్టీకి ఒకరు ఉంటారండి. ఓకే పార్టీకి ఒకరు ఉంటారు. బీజేపీ పార్టీకి ఒకరు, వైఎస్ఆర్ పార్టీకి ఒకరు, టీడీపీకి ఒకరు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఈ విధంగా పార్టీ తరపున ఒక ప్రతినిధిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రతినిధి. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని 543 నియోజకవర్గాలుగా విభజించారనమాట. లోక్సభలో మనకు కావాలి కదా స్థానాలు. సో దాని కొరకు అని చెప్పి 543 నియోజకవర్గాలుగా విభజించుకున్నాం మనము. ప్రతి నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధిని పార్లమెంటు సభ్యుడు అని అంటామండి. అంటే ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటామన్నమాట. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైతారు కదా, ఎవరైతే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారో ఆ పార్టీకి ఉద్దేశించి సో అతన్ని ఎంపీ సీట్లోకి తేవడం అనేది జరుగుతుంది. ప్రతి ఓటు సమానమైన విలువ ఉండడం, ప్రతి ఓటు సమానమైన విలువ కలిగి ఉండడము ప్రజాస్వామ్య లక్షణాల్లో ఒకటిగా చెప్పచ్చు, ప్లస్ మెయిన్ అని చెప్పచ్చు. అందుకనే మనకు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభానే నివసిస్తూ ఉంటారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనాభా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుందండి. దీంట్లో ఒక 100 అనుకుంటే పక్క నియోజకవర్గంలో కూడా సేమ్ అంతే 100 లేదా 102, 103 అవ్వచ్చు. అట్లా జస్ట్ యావరేజ్గానే మనకు ఈక్వల్గానే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అవకతవకలు రాకూడదు కదా, మళ్ళీ ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఇక్కడ తక్కువ ఓట్లు అట్లా రాకూడదు కాబట్టి. అదేవిధంగా ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యల్లో శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడి ఉంటుంది. అదైతే మనకు దేశానికి సంబంధించి, ఇదైతే మనకు శాసనసభ రాష్ట్రాలకు సంబంధించి. ఇక్కడ కూడా మనకు ఎన్నికైన ప్రతినిధిని శాసనసభ్యుడు లేదా ఎమ్మెల్యేగా పిలవడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి పార్లమెంట్, ఇక్కడ మనం పైన పార్లమెంట్ చూసుకున్నాం కదా ఫస్ట్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా శాసనసభ నియోజకవర్గాలు అనేటివి ఉంటాయన్నమాట. మళ్ళీ దీంట్లో కూడా చూసినట్టయితే పంచాయతీ పురపాలక ఎన్నికలకు కూడా ఇదే సూత్రం అనేది వర్తిస్తూ ఉంటుంది. ప్రతి గ్రామానికి, పట్టణానికి నియోజకవర్గాల మాదిరిగా అనేక వార్డులు అనేటివి ఉంటాయి. ఈ వార్డులో సంబంధించి చూసినట్టయితే గ్రామంలోనైనా పట్టణంలోనైనా ప్రతి వార్డు ఒక వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు.
థర్డ్ టు 8 సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.